హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ జాన్. ఈరోజు ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్తో మీ ముందుకు వచ్చేస్తాను. మరి లేట్ చేయకుండా ఈ వీడియో స్టార్ట్ చేసేద్దామా? ఛాంపియన్స్ ట్రోఫీ టోర్నమెంట్ను పాకిస్తాన్ క్రికెట్ బోర్డ్ నిర్వహించనుంది. పాకిస్తాన్లో జరగనున్న ఈ టోర్నీ ముసాయిదా షెడ్యూల్ను విడుదల చేయగా, ఈ షెడ్యూల్ ప్రకారం లాహోర్లో టీమిండియా మ్యాచ్లు జరగనున్నాయి. అయితే ఈ టోర్నీ కోసం భారత జట్టు పాకిస్తాన్ వెళ్తుందా లేదా అన్నది ఇంకా నిర్ణయించలేదు. ఛాంపియన్స్ ట్రోఫీ 2025 ఫిబ్రవరి 19 నుంచి ప్రారంభమవుతుంది. పాకిస్తాన్ వేదికగా జరిగే టోర్నీలో టీమిండియాకు ఎవరు శుభారంభం ఇస్తారో దినేష్ కార్తిక్ చెప్పుకొచ్చారు. ఎందుకంటే వచ్చే ఛాంపియన్స్ ట్రోఫీ వన్డే ఫార్మాట్లో జరగనుంది కాబట్టి ఇక్కడ నుంచి బ్యాటింగ్ కనబరిచే బ్యాట్స్మెన్ ఓపెనర్గా బరిలోనికి దిగాలి. అందుకే రోహిత్ శర్మతో కలిసి శుభమన్ గిల్ ఛాంపియన్స్ ట్రోఫీని ప్రారంభించాలని దినేష్ కార్తిక్ అన్నారు. ఇక్కడ హిట్మన్ తుఫాన్ బ్యాటింగ్ ఆకట్టుకుంటే, మరోవైపు గిల్ తన క్లాసిక్ బ్యాటింగ్తో దూసుకు వెళ్తుంటాడు. కాబట్టి ఈ జోడీని ఓపెనర్లుగా కొనసాగించడమే మంచిదన్న అభిప్రాయం డీకేలో ఉంది. అదే సమయంలో యశస్వి జైస్వాల్ను బ్యాకప్ ఓపెనర్గా ఎంపిక చేయాలని దినేష్ కార్తిక్ సూచించారు. ఎందుకంటే గిల్ ఆశించిన స్థాయిలో రాణించలేకపోతే జైస్వాల్ని రంగంలోనికి దించడమే మేలు. యువ ఎడమ చేతి వాటం బ్యాట్మెన్ ఇప్పటికే తన సత్తా చూపించారు. అందుకే తాను కూడా జట్లలో ఉండాలని కోరుకుంటున్నట్లు క్రిక్బజ్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో దినేష్ కార్తిక్ తెలిపారు. అదే సమయంలో టీమిండియా మిడిల్ ఆర్డర్ పటిష్టంగా ఉందని, రాణించకపోతే భారత జట్టు భారీ స్కోర్ను కూడగట్టడంలో సందేహం లేదని దినేష్ కార్తిక్ అన్నారు. 2023 వన్డే ప్రపంచ కప్లో టీమిండియాకు రోహిత్ శర్మ, శుభమన్ గిల్ ఓపెనర్లుగా నిలిచారు. అలానే ఈ ప్రపంచ కప్లో టీమిండియా ఫైనల్లోకి ప్రవేశించినందున అదే జట్టును ఛాంపియన్ ట్రోఫీకి కూడా ఎంపిక చేయవచ్చు. ఇషాన్ కిషన్కు బదులుగా రిషబ్ పంత్కు ఇచ్చే అవకాశం ఉంది. 2023 వన్డే ప్రపంచ జట్టు రోహిత్ శర్మ కెప్టెన్, శుభమన్ గిల్, విరాట్ కోహ్లీ, శ్రేయాస్, సూర్యకుమార్ యాదవ్, కేఎల్ రాహుల్, ఇషాన్ కిషన్, రిషబ్ పంత్, హార్దిక్ పాండ్యా, జడేజా, శార్దుల్, కుల్దీప్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ షమి, మహ్మద్ సిరాజ్. ఇప్పుడు నేను చెప్పిన ఈ క్రికెట్ జట్టులో మీకు ఎవరైతే ఫేవరెట్ పర్సనో కింద కామెంట్స్లో నాతో షేర్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. దిస్ ఇస్ జాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.